శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్యశ్రేయః అన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషగుం సినీతః. తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి హీయతే అర్ధాత్ య ఉ ప్రేయో వృణీతే. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. శ్రేయో హి ధీరః అభిప్రేయసో వృణీతే. ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. సత్వం ప్రియాన్ ప్రియరూపాగుంశ్చ కామాన్ అభిధ్యాయన్నచికేతోచ్యస్రాక్షిః. నైతాగుం శృంఖాం విత్తమయీమవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. దూరమేతే విపరీతే విషూచి అవిద్యా యాచ విద్యేతి జ్ఞాతా. విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో లోలుపంతా. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః. దంద్రం యమాణాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథా అంధాః. న సాంపరాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం. అయం లోకః నాస్తి పర ఇతి మానే పునః పునర్వశమాపద్యతే మే. శ్రవణాయాపి బహుభిర్యో న లప్స్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః. ఆశ్చర్యో వక్త కుశలః అస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. న నరేణావరేణ ప్రోక్తః ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః. అనన్యప్రోక్తే గతిరత్ర నాస్తి అనీయాన్ హి అతర్క్యం అణుప్రమాణాత్. నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ. యాంత్వమాపః సత్యభృతిర్బతాసి త్వాదృంగ్నో భూయాత్ నచికేతః పృష్ఠ. ఈ ఆత్మజ్ఞానం అవరేణ నరేణ గనక చెప్పబడినట్లయితే అది సరిగ్గా తెలుసుకునే వాళ్ళకి, తెలుసుకుందామని కూర్చున్న వాళ్ళకి తెలియబడదు. మరి ఎలాగా అంటే ఎవరి అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అంటే ఆత్మభావంతో అన్యభావం పొందని ఏకాత్మభావాన్ని పొందినటువంటి, తాదాత్మ్య భావాన్ని పొందినటువంటి, అంటే అపరోక్షానుభూతిలో ఉంటూ ఉన్నటువంటి వాడిని గురించి ఇక్కడ వెంటనే మనకు ఒక సందేహం వస్తుంది. ఏమని? అపరోక్షానుభూతిలో ఉన్నవాడు మాట్లాడి చెప్తాడా? అక్కడ మంత్రవర్ణం చదివి దానికి అర్థం శంకర భగవత్పాద భాష్యం చెప్తాడా? చెప్పలేడు కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అని ఆ ఉపనిషత్తు ఎలా అంటుందండి? దానికి పెద్దలు చెప్పారు, బాబు ఈ ఉపాధి ఉన్నంత వరకు నువ్వు ద్వంద్వంలో ఉన్నట్టే. కానీ ఆ ద్వంద్వాన్ని నువ్వు ఎలా చూడాలి? నీ విభూతిగా చూడాలి. బంగారం ఆభరణాలని ఎలా చూస్తుంది? వాటి మొహం వాటిదేముంది, నేనే అన్న భావంతో చూస్తుంది. సముద్రం తరంగాల్ని ఎలా చూస్తుంది? అనన్య భావంతో చూస్తుంది. అవి వేరే ఎక్కడున్నాయి?
అనే ఆలోచనలోనే ఉంటుంది. అలాగే అనన్య ప్రోక్తే అంటే అర్థం ఏం చెప్పుకోవాలి? ఆత్మనిష్ట ఉంటూ ఈ ఈ ఈ ఉపాధిని, ఈ నాది నేను అనే ఈ భావాల్ని, ఈ జీవాత్మ భావాన్ని, ఈ మిథ్యాత్మ గౌణాత్మ ఈ భావాలన్నింటినీ నా యొక్క విభవంగా చూసి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన యొక్క ఆత్మజ్ఞాన స్థితికే ప్రాధాన్యతనిచ్చినట్టు అలా చేస్తున్నాను అనే జ్ఞాపక శక్తి, ఆ విధమైనటువంటి ఆలోచన శక్తి, ఆ స్పృహ ఉన్నవాడికి వాడు చెప్తే అర్థమవుతుందని పెద్దలు ఈ విధమైనటువంటి భావం చెప్పారు. అదే ఇప్పుడు అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అణీయాన్ హి అతర్క్యం అణుప్రమాణాతు. ఇది అణుప్రమాణం కంటే అణీయాన్ అనే విషయంలో నా తర్క్యం, ఇది అణువే, సూక్ష్మాతి సూక్ష్మమైందే అని చెప్పి ఇప్పుడు నిజంగానే నచికేతుడికి తనకి మధ్య ఉన్నటువంటి ఈ గురు శిష్య సంబంధం ఏదైనా అనుమానాలకి తావవుతుందా ఏమో అనుకున్నాడు. ఏమో అది కాకపోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు యమధర్మరాజు? నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్త అన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాంత్వమాపః సత్యధృతిర్బతాసి త్వాదృంగ్నో భూయాత్ నచికేతః పృష్ట. త్వాదృకు పృష్ట నచికేతః మా భూయాత్ ఉండడు. అంటే త్వత్తుల్య నః అస్మభ్యం భూయాత్ భవతాత్ భవతు అన్యః పుత్రః శిష్యో వా పృష్టా కీదృకు యాదృక్త్వం ఏ నచికేతః పృష్ట. మా కొరకు ప్రశ్న వేసే పుత్రుడు కానీ శిష్యుడు కానీ నిన్ను పోలిన వాడగుగాక. అంటే నువ్వంటే మాకు ఎక్కువ ఇష్టం, నీ వంటి వాడే ఈ ప్రశ్నలు వెయ్యటానికి అర్హుడు, నీ వంటి వాడే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి అర్హుడు. ఇంకా తన గురువుగా తన యొక్క అర్హత చెప్పుకోవక్కర్లేదు యమధర్మరాజు. శిష్యుడి యొక్క అర్హతని సర్టిఫై చేస్తున్నాడు గురువు గారు అని అంటూ నైషా తర్కేణ మతిరాపనేయ. ఏష ఈ మతికి తర్కేణ నా ఆపనేయ, తర్కం చేత పొందబడదు. తర్కం అంటే అర్థం చెప్తున్నారు భగవత్పాదులు, స్వబుద్ధి ఊహ మాత్రేణ. ఇక తన బుద్ధికి ఎలాంటి ఊహలు వస్తే అలాంటి ఊహలతో ఇదే 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 అని తాను ఎలా నిర్ణయిస్తే అలా నిర్ణయింపబడినదే ఆత్మ అని చెప్పేటటువంటి తర్కవాదం వలన ఆ తర్కవాదాన్ని అనుసరించి ఆ తర్క పద్ధతిలో చెప్పేవాళ్ళు చెప్తే అలా వినేవాళ్ళకి ఆత్మతత్వం న ఆపనేయ అంటే న ప్రాపణీయ ఇది భావ ఇత్యర్థ. అలాంటి వాళ్ళు చెబితే ఇది ఆత్మభావం ఎవరికి తెలియదు, పైగా అయోమయమైన గోతుల్లో పడిపోతారు. మతి నా ఆపనేయ నా ప్రాపణీయ అని అర్థం చెప్పి నా ఆపనేతవ్య నా అపనేతవ్యా వా నా హాతవ్య. అపనేయ ఆపనేయ నా అపనేయవా అంటే అపనేతవ్యావా అంటే నా హాతవ్యావా తొలగింపబడేది కాదు. అంటే అపనేయ అపనేయ అని అలా అనుకుంటే తొలగింపబడేది కాదు, బాధించబడేది కాదు. అలా చెప్పినంత మాత్రం దానికి ఏం బాధ కలగదు. అలా చెప్తే అర్థం చేసుకుందామని కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని ఇలాగా అంటే తార్కిక హి అనాగమజ్ఞ. తార్కికుడు ఎటువంటి వాడయ్యా అంటే అనాగమజ్ఞుడు, శృతి యొక్క తాత్పర్యం తెలియనివాడు. అనాగమజ్ఞుడు,
శృతియే అందరికీ ప్రధానం. ఇంతకుముందు చెప్పారు, ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణాలు రెండు ఆత్మ విషయంలో పనికి రావు, నిలవవు. ఒక్క శృతి ప్రమాణమే తప్ప మరొకటి లేదు అని స్పష్టంగా శంకర భగవత్పాదులు చెప్పారు కదా. కాబట్టి ఆ శృతి ఆగమాన్ని అది నిలబెడుతుంది. ఆగమ ప్రధానమైనదే శృతి. అందుకని ఏమంటున్నారు, అనాగమజ్ఞుడైనటువంటి తార్కికుడు స్వబుద్ధి పరికల్పితం యతకించితు ఏవ కథయితి. అది అతని యొక్క తేలిక బుద్ధి. తార్కికుడిలో ఉన్న లోపం అది. తనకు తెలిసింది ఇదే, ఇది ఇంతే అని చెప్తాట. అతః ఏవచ యా ఇయం ఆగమ ప్రభూత మతి. ఇదేమో ఆగమం వలన తెలియవలసినటువంటి మతికి జ్ఞానం ఇది. ఇది ఏవ ఆగమాభిజ్ఞేనాచార్యేణేవ తార్కికాదన్యేన. తార్కికుడి కంటే వేరైనటువంటి ఆగమాభిజ్ఞుడైనటువంటి పండితుని చేత మాత్రమే ఈ మతి ఆపనేయ, పొందింపదగినది. ఒకటే సింపుల్ అర్థం. ఆత్మజ్ఞానం కలిగిన వాడు, సర్వాన్ని తన యొక్క విభూతిగా చూడగలిగిన వాడు, ఎప్పుడూ నిరంతరం ఆత్మతత్వంలో ఉన్నవాడు బోధిస్తేనే ఈ ఆత్మజ్ఞానం వినే వాళ్ళకి, తెలుసుకునే వాళ్ళకి, శిష్యులకి వంట పడుతుంది. లేకపోతే రాదు. అందులో తార్కికులు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అర్థాన్ని కల్పిస్తారు. అది స్టాండర్డ్ కాదు అని చెప్తూ, ఆగమ తార్కిక ప్రోక్త సతి సుజ్ఞానాయ భవతి హే ప్రేష్ట. అలా చెప్తేనే తెలుస్తుంది. నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్త అన్యేనైవ. అన్యేన తార్కికేణ, తార్కికాదన్యేన. తార్కికుంటి కంటే వేరే వాని చేత ప్రోక్త ఏది చెప్పబడితే సుజ్ఞానాయ భవతి, చక్కగా అర్థమవుతుంది. హే ప్రేష్ఠ నచికేత, ప్రియమైన శిష్యుడా, యాంత్వమాపహ సత్యధృతికి. త్వమాపహ, నువ్వు నా నుంచి పొందబోతున్నావు కదా, కాబట్టి నువ్వు ఇప్పుడు నిన్ను ఏమని పిలుస్తున్నాను నేను? సత్యధృతి అంటే అర్థం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. సత్య ధృతి యస్య సహా. సత్య అంటే అవితథ విషయ, ధృతి యస్య సహా. సత్య అవితథ విషయ అంటే అర్థం అసత్యము కాని తత్వము విషయమై పట్టుదల కలవాడు. యస్య తవ సహత్వం సత్యధృతి. సత్యము చేతనే, సత్యమునే ధరించిన వాడు, సత్యమునందే ఉన్నవాడు, సత్యమే తన స్వరూపమని అనుకునేవాడు. అటువంటి నీవు సత్యధృతివి. ఇతః బత అసి అని అనుకంపయన్ ఆహ మృత్యు. నచికేతుడి మీద అనుకంపయన్ దయాద అనురాగాన్ని, ప్రేమని చూపించి అంటున్నది. ఏమని? తావతు త్వాదృంనః భూయాత్ నచికేత. నీ వంటి ప్రశ్న హే నచికేత నహ భూయాత్, మాకుండాలయ్యా. నీ వంటి వాడు అడిగితేనే మేము చెప్తాము. నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాం త్వమాపహ. నా దగ్గర నుంచి నువ్వు పొందబోతున్నావు. ఆ పొందబోయేటటువంటి ఆత్మవిద్య మనం అదృష్టవంతులం. నచికేతుడు శిష్యుడిగా ఆ యమధర్మరాజుకి ఎదురుకుండా కూర్చున్నాడు. ఆ నచికేతుడి వెనక మనమంతా కూడా మనకి అర్హమైన స్థానాల్లో కూర్చుని ఆ యమధర్మరాజు చెప్తూ ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం కూడా పూర్వ పుణ్య సుకృత వశం వలన వింటున్నాము అని అలా అనుకోకపోతే నీకు అసలు ఈ స్థాయిలో ఈ ఉన్నతమైనటువంటి ఆ స్థాయిలో ఈ ఆలోచన వీటి వలన ఏమీ ప్రయోజనం ఉండదు. అంతే తప్ప ఈ నచికేతుడికి చేయబడిన బోధన ఆ స్థాయిలో చూడాలే తప్ప మనస్సుకి అతీతమైన, బుద్ధి ఇంద్రియాలకి అతీతమైన స్థాయిలో చూడాలి తప్ప నిత్య వ్యవహారంలో లాగా మామూలు రిలేటివ్ వరల్డ్లో మామూలు క్లాసు రూమ్ ఉపాధ్యాయుడు విద్యార్థులు చెప్పే ఆ విద్య స్థాయిలో ఇది చూడబడవలసింది కాదు. ఇది స్పష్టమైన విషయం.
అందుకనే త్వాదృంనో భూయాత్ నచికేత భ్రష్టాత్వమాపహ. మా దగ్గర నుంచి నేను నీకు చెప్పబోతున్నాను అది బత నువ్వు సత్యధృతి. అబ్బా, ఈ విద్యను వినటం నీ అదృష్టం, నీకు చెప్పటం నా అదృష్టం. అందువల్ల నువ్వేమవుతున్నావు? సత్యధృతి అవుతున్నావు. అంటే అసత్యము కాని తత్వమునందు పట్టుబడినటువంటి విషయం కలవాడివి, పట్టుదల కలవాడివి అవుతున్నావు. ధృతి, నీకు ఆ పట్టుదల ఉంది దేని మీద? సత్యం మీద, అసత్యం మీద కాదు అని చెప్పి జానామ్యహం సేవధిరిత్య నిత్యం నహ్యధ్రువై ప్రాప్యతే ధ్రువం తతో మయా నాచికేతశ్చిదోగ్ని నిత్యైర్ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. జానామ్యహం సేవధిరితి అనిత్యం నహి అధ్రువై ప్రాప్యతే ధ్రువం తతో మయా నాచికేతశ్చితో అగ్ని అనిత్యైర్ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. తాను ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించటానికి ఏ విధంగా అర్హత కలవాడో మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నాడు యమధర్మరాజు. ఏమంటున్నాడు? జానామి. ఎవరు? అహం. జానామ్యహం, నాకు తెలుసును. ఏమని తెలుసండి? శేవధి. జానామ్యహం శేవధి అనిత్యం ఇది. శేవధి అనిత్యమని నాకు తెలుసును. శేవధి అంటే అర్థం ఏమిటి అంటే, శేవధి అంటే నిధి. నిధి అంటే కొన్ని వస్తువులు ఒక చోట, కొంత డబ్బు ఒక చోట పెడితే అది నిధి కదా. శేవధి అంటే నిధి. దేనికి నిధి? దేనికి నిధో ఇప్పుడు చెప్తారు. కర్మఫల లక్షణ నిధి ఇవ ప్రార్థ్యతే. కర్మఫల లక్షణం. కర్మఫల అంటే కర్మఫలం అనేక రూపాలుగా ఉంటుంది. కాబట్టి కర్మఫలం నిధి వలె జనుల చేత కోరబడుతున్నది కాబట్టి దానికి నిధి అని పేరు. అది అనిత్యం. అది నిత్యం కాదు, అది పోతుంది. అది నిత్యమైతే నువ్వు దాన్ని కోరుకున్నా పోనీ దాంట్లో అందచందాలు ఉంటాయి. అది నిత్యం కాదు. అనిత్య ఇది జానామి, నాకు తెలుసును. నహి యస్మాత్ అనిత్యై అధ్రువై నిత్యం ధ్రువం తత్ ప్రాప్యతే పరమాత్మాక్షః సేవతి. ఇది అనిత్యం కదా. ఇటువంటి ఈ కర్మఫలం చేత, అనిత్యమైన కర్మఫలం చేత నిత్యమైన పరమాత్మను నువ్వు ఎలా పొందుతావయ్యా? ఇది అసలు ఊహకి కూడా హేతుబద్ధం కూడా కాదు. అనిత్యమైన దాంతో నిత్యమైన దాన్ని ఎలా పొందుతావు? యహాతు అనిత్య సుఖాత్మక సేవతి సహా ఏవ అనిత్యై ద్రవ్యై ప్రాప్యతే. అనిత్యములైనటువంటి నిధితో అనిత్యమైన ఫలమే పొందింపబడుతుంది. ఈ యతః ఎందుకని అంటావంటే, తతః తస్మాత్ మయా జానతాపి సత్యం, నాకు ఈ విషయం తెలుసును, అయినా అనిత్య సాధనై న ప్రాప్యతే ఇది. అనిత్య సాధనముల చేత నిత్య సాధ్యమైనది నిత్యమైనది పొందబడదని నాకు తెలిసినప్పటికీ నాచికేత చిత అగ్ని అనిత్యైర్ద్రవ్యైర్పశువాదిభి స్వర్గసుఖ సాధనభూత అగ్ని నిర్వర్తిత ఇది అర్థ. కానీ నేను నాచికేత అగ్నిని నిర్వహించాను. నాచికేత అగ్ని శేవధి, నిధి, అనిత్యం నాకు తెలుసు. దానివల్ల ఆత్మజ్ఞానం కలగదు. తేన అహం అధికారాపన్న నిత్యం యామ్యం స్థానం స్వర్గాఖ్యం నిత్యం. అదేంటయ్యా, నువ్వు నచికేత అగ్నిని చేయనని చేసే కదా యముడి పదవిని పొందావు. ఇదో పదవి, ఇది ఆపేక్షికం ప్రాప్తవాన్ అస్మి అంటే ఇతర లౌకిక సుఖాలతో పోల్చి చూసుకుంటే ఇది నిత్యము అనబడుతుందే కానీ ఇది స్వరూపంతో నిత్యం కాదు. ఇది ఆపేక్షికమైన నిత్యం. ద్వంద్వ ప్రపంచంతో పోల్చుకుంటే ఇది నిత్యం, కానీ ఆత్మజ్ఞానంతో పోల్చుకుంటే ఇది నిత్యం కాదు. ఆ సంగతి తాను తన స్వానుభవంతో కలిపి చెప్తున్నాడు
యమధర్మరాజు అంటే అర్థం ఏమిటి? నచికేత, నువ్వు నచికేతాగ్ని చైనం ముమ్మారులు చేసే నాచికేతాగ్ని అవుతాడని చెప్పాం కదా, అది స్వర్గమే తప్ప స్వర్గం ఎట్టుకో నేను అలా చేసే యముడిని అయ్యాను. నువ్వు ఎవరైనా అలా చేస్తే యముడు కాక ఇంకొక దిక్పాల పదవిని పొందవచ్చు, స్వర్గంలో ఒక పదవిని కూడా పొందవచ్చు. కానీ జానామ్యహం శేవధిరిత్య నిత్యం, అహం శేవధి కర్మఫలం అనేది, కర్మఫలం అంటే ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఏ కర్మ ఏ ఫలం? నచికేతాగ్ని అనే కర్మ యొక్క ఫలం అది నిధి, శేవధి, అది అనిత్యం. అనిత్యం వల్ల అనిత్య ప్రయోజనమే తప్ప నిత్య ప్రయోజనం రాదు. అంటే తాను అనిత్యమైన సాధనం ద్వారా అనిత్య ఫలితాన్ని పొందినప్పటికీ ఆత్మజ్ఞాని కాబట్టి ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి అర్హత కలవాణ్ణి అని స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. జానామ్యహం శేవధిరిత్య నిత్యం నహ్యధ్రువై ప్రాప్యతే హి ధ్రువంతతు తతో మయా నాచికేతశ్చితోగ్ని, నాచికేతాగ్ని ఆ విధంగా నా చేత చిత అది చేయబడింది. అనిత్యైర్ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. ఇక్కడ నిత్యం అంటే అర్థం చెప్పారు, ఆపేక్షిక నిత్యం అని అర్థం చెప్పారు శంకర భగవత్పాదులు. ఆ యామ్యమైన అది కూడా యామ్యం స్థానం స్వర్గాఖ్యం, దాన్ని పొందాడు ఆయన అని చెప్తూ, త్వంతు నువ్వు మాత్రం భిన్నంగా, దీనికి భిన్నంగా నువ్వు మాత్రం కామశ్యాప్త్యం జగత ప్రతిష్టాం క్రతోరనంత్యం అభయస్య పారం స్తోమ మహదురుగాయం ప్రతిష్టాం దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతో అత్యస్రాక్షీ. ఓ నచికేతుడా, నేను అనిత్యమైనటువంటి ఆ నాచికేత అగ్ని చయనం చేసి దానివల్ల సాపేక్షమైనటువంటి నిత్యం, అది అనిత్యమే అటువంటి పదవి ఏదది? యామ్యం అని స్పష్టంగా చెప్పారు. యామ్యం స్థానం స్వర్గాఖ్యం నిత్యం ప్రాప్తవాన్ అస్మి, పొందాను. అదేవిధంగా నువ్వు కూడా, యమధర్మరాజు చెప్తున్నాడు నచికేతుడితో, నువ్వు కూడా ఈ నచికేతాగ్నిని అంత నేను ఎటువంటి ప్రయోజనాల్ని ఆశించి ఏ విధంగా చేశానో అదే స్థాయిలో నువ్వు కూడా చెయ్యగలవు, చేయడానికి సమర్థుడివే. అటువంటి విధంగా నీకు నేను ఆ విద్య నేర్పాను. కానీ నాలాగా కాకుండా నువ్వేం చేశావయ్యా అంటే, ఆ నచికేతాగ్ని చయనం వలన వచ్చేటటువంటి ఆపేక్షికమైన పదవి ఏదైనా కావచ్చు, అది హిరణ్యగర్భ పదవే అనుకో. ఆ హిరణ్యగర్భ పదవిని కూడా నువ్వు విడిచిపెట్టేశావు. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. ఇది యమధర్మరాజు నచికేతుడికి చెప్పదలుచుకున్న మాట. అలా చెప్తున్నాడు. ఎటువంటి హిరణ్యగర్భ పదవిని నచికేతుడు వదిలేశాడు అని యమధర్మరాజు అంటున్నాడు. ఆ హిరణ్యగర్భ పదవిని వర్ణిస్తోంది ఈ మంత్రం. కామస్య ఆప్తిం, కామం యొక్క సమాప్తిని, ఆప్తి అంటే సమాప్తి. అత్ర ఏవ ఇహ ఏవ సర్వే కామా పరిసమాప్తా. హిరణ్యగర్భ పదవి ఉంటే ఏ కోరికలు అన్నీ తీరుతాయి. జగత ప్రతిష్టాం, ఈ హిరణ్యగర్భ పదవే జగత్తుకి ప్రతిష్టాం. హిరణ్యగర్భ పదవి అంటే ఏది కాదు, పరమాత్మ పదవి కంటే ఒక మెట్టు తక్కువ అనుకుందాం, లెక్కకి కొలతకి. అలా అనుకుంటే అది జగత ప్రతిష్టాం, ఈ జగత్తుకి అది ప్రతిష్ట. ఏ జగత్తుకి? సాధ్యాత్మాధిభూత అధిదైవత, అధిదైవాదేహ. అధ్యాత్మం అంటే దేహేంద్రియాదులు, అధిభూతం అంటే భూమి, ఇవన్నీ పృథివీ జలము అగ్ని ఇలాంటివి. తర్వాత అధిదైవం, వీటికి దైవతాలు.
వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, ఈ మొదలైన సాధిదైవకమైనటువంటి సాధ్యాత్మం, సాధిదైవికం, సాధిభూతం అయినటువంటి వీటన్నింటికి ప్రతిష్ట అయినటువంటి ఆశ్రయం. ఎందుకని? సర్వాత్మకత్వాత్ వీటన్నింటికీ హిరణ్యగర్భ పదవే ఆశ్రయం. అటువంటి క్రతోహ ఫలం నచికేతాగ్ని యొక్క ఆ నచికేతాగ్నిని నిర్వహించడం, ఆ అగ్ని అనే ఆ క్రతువుని నిర్వహించడం యొక్క ఫలితం అది కామములన్నింటికి పరిసమాప్తి, జగత ప్రతిష్ట. జగత్ అంటే ఆధిదైవిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ మూడింటికి అది నిలయం. పైగా ఇంకా కామస్య ఆప్తిం క్రతో ఫలం హైరణ్యగర్భం ఫలం. అది ఇంకా ఆనంత్యం, అనంతమైంది. అది ఈ కల్పం చివరిదాకా ఉంటుంది. అభయస్య చ పారం అంటే పరాం నిష్ఠాం, నీకు సంపూర్ణమైనటువంటి నిష్ఠ, స్థిరత్వం అందులో ఉంది. స్తోమం అది స్తుత్యం, ప్రశంసింపదగింది, తక్కువదేం కాదు. మహతు అది దాంట్లో మహత్వం ఉన్నది. మహత్వం అంటే అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. అణిమాద్యైశ్వర్యాద్య అనేక గుణ సంహతం. అణిమా, మహిమ, గరిమ, లఘిమ ఈ విధమైన సిద్ధులకి అది నిలయం. ఆ హిరణ్య గర్భుడికి ఆ అష్టవిధ శక్తులు ఉంటాయి. స్తోమంచ తత్ మహత్ చ నిరతిశయత్వాత్ స్తోమ మహతు. అది ఇంకొక చెప్తున్నారు. ఊరుగాయం అంటే విస్తీర్ణం గతిం, దాని యొక్క పరిధి ఇంత అంత అని కాదు, విశాలమైంది. ప్రతిష్టాం స్థితిం ఆత్మనః అనుత్తమాం అపి దృష్ట్వా ధృత్యా ధైర్యేణ ధీర ధీమాన్ సన్ నచికేత అత్యస్రాక్షి పరమేవాకాంక్షన్ అతిసృష్టవాన్. నువ్వు పరమాత్మ స్థానాన్నే పొందటానికి హిరణ్యగర్భస్థ. ఇప్పుడు ఒక్కొక్క ఆ విధమైనటువంటి ఉపాసనకి ఒక్కొక్క విధమైన కర్మకాండకి చివరికి ఆత్మజ్ఞాన నిష్ఠకి ఫలితం పరమాత్మ స్థితి. మిగతా వాటికి దానికంటే తక్కువ స్థితులు. అటువంటి దానిని ఏతత్ సర్వం సంసార భోగజాతం అహో నీవు అత్యస్రాక్షి విడిచిపెట్టేశావు. హిరణ్యగర్భ పదవి వచ్చేదని గ్యారంటీయా? వచ్చేదే. నువ్వు చేయించుతున్నట్లయితే దానికి ఆశిస్తావేమో అనుకున్నా నేను. అబ్బే, నువ్వు పూర్తిగా సంపూర్ణంగా పరమాత్మ పదాన్నే దృష్టిలో పెట్టుకున్నావు. అహోబత అనుత్తమ గుణ అసి, నువ్వు అనుత్తమ గుణుడివి, సర్వోత్తమమైనటువంటి గుణగణాలు కలవాడివి. నచికేత, నువ్వు చేసిన పని చాలా గొప్పదయ్యా. ఎంత గొప్పదంటే తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. అటువంటి పరమాత్మని మత్వా, ఆ పరమాత్మ భావాన్ని పొంది ధీరుడు హర్షశోకౌ జహాతి, హర్షశోకాలు రెండింటినీ విడిచిపెట్టేస్తాడు. అవి ఆయనకు ఉండవు, వాటికి అతీతమైన స్థితికి వెళ్ళిపోతాడు. నువ్వు హిరణ్యగర్భ పదవినే కోరుకోలేదు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటి అంటే, నచికేతుడు హిరణ్యగర్భ పదవిని పొందటానికి అర్హత కలిగినటువంటి మానసికమైనటువంటి దీక్ష, ధైర్యం కలవాడు. ఆయనకి బోధ చేసే యమధర్మరాజు సరే యమధర్మరాజు నచికేతుడి యొక్క ఆ స్థితప్రజ్ఞతని, నిష్ఠని ప్రశంసిస్తూ ఇందాక చెప్పిన మాట ఇప్పుడు ఈ మాట కూడా చెప్తున్నాడు. నువ్వు ఏం చేశావయ్యా? హిరణ్యగర్భ పదవిని దృష్టిలో ఉంచుకొని అంతటినీ వదిలేశావు. మరి దేన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు హిరణ్యగర్భని పదవిని వదిలేశావు అంటే దానిని ఆయనను ఎవరిని? దుర్దర్శం. కనపడ్డయ్యా ఎవరికి? దుర్దర్శుడయ్యా పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ అని పుంలింగంగా మనం ఉచ్చరిస్తున్నామే కానీ దానికి నామ రూప గుణ స్వభావ విశేష ఇలాంటివి ఏమీ లేవు. ఏమీ లేని తత్వం ఏదైనా ఉంటే అది పరమాత్మ కాదు. అదే అన్యదేవత ద్విదితాద్ అనే మాటకు అర్థం అదే. దుర్దర్శం
అది దానికి అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. దుఃఖేన దర్శనం అస్య అయితే దుర్దర్శ అతి సూక్ష్మత్వాత్. చాలా సూక్ష్మంగా ఉంటే ఎలా కనపడుతుందయ్యా? కనపడేది కాదు. తర్వాత తం ఇంకా గూఢం. గూఢం అంటే అర్థం చెప్తున్నారు గహనం. నువ్వు అందులో ప్రవేశించడానికి వీల్లేదు. తర్వాత అనుప్రవిష్టం అంటే ప్రాకృత విషయ వికార విజ్ఞానై ప్రచ్ఛన్నం. నీకు లోకంలో ద్వంద్వ ప్రవృత్తి ఉన్నటువంటి ఈ లోకంలో కనిపించేటటువంటి ప్రాకృత అసంస్కారమైన బుద్ధి గల వాళ్ళకి కనిపించే తెలిసేటటువంటి విషయ వికారాలు ఉన్నాయే, ఇంద్రియ వికారాలు, వాటి చేత అది ప్రచ్ఛన్నం కప్పివేయబడింది. ఇవి నీ ఇంద్రియ వికారాలు నీ మనసులో ఉంది. దుర్దర్శమే కానీ అంత దుర్దర్శం కాదు, గూఢమే కానీ అంత గూఢం కాదు. అనుప్రవిష్టం కప్పివేయబడింది. వీటి చేత ఇదిగో నీ ఇంద్రియాలు వీటి వ్యవహారం చేత. ఇంకా గుహాహితం, అది గుహలో ఉందయ్యా, గుహలో ఉంది, బయట ఉన్నవాడు నీకెలా కనపడుతుంది? గుహాయాం అంటే బుద్ధౌ హితం స్థితం, బుద్ధి అనే గుహలో ఉన్నది. అత్ర ఉపలభ్యమానత్వాత్, నీకు ఎక్కడ దొరుకుతుంది పరమాత్మ? నీ బుద్ధిలోనే దొరుకుతుంది. నీ మనస్సే పరమాత్మని కప్పివేస్తుంది. నీ పట్టుకునేది కూడా నీ మనస్సే. ఉపలభ్యమానత్వాత్ అది. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం. ఇప్పుడు గహ్వరేష్టం, గహ్వరే విషమే, అనేకానర్థ సంకటే, అనేకానర్థాలన్నీ కలగాపులగంగా కలిసిపోయి ఉన్నటువంటి దాంట్లో, అటువంటి విషమమైన దాంట్లో తిష్టతి కూరుకుపోయి ఉన్నది. ఇవన్నీ తొలగించుకుంటే అది నీకు అద్భుతంగా దేదీప్యమానంగా విరాజమానమై ప్రకాశిస్తుంది. ప్రకాశించడమే కాదు, అది నువ్వే అని తెలుసుకుంటావు. తిష్టతి ఇది గహ్వరేష్టం. యతః ఏవం, ఇదిగో ఇది ఈ విధంగా గూఢము అనుప్రవిష్టము గుహాహితము అవటం చేత అతః గహ్వరేష్ట, అందుకనే అది దుర్దర్శము. ఇవన్నీ కావటం చేత అదే చెప్తున్నారు. గూఢం అనుప్రవిష్టం గుహాహిష్టం గహ్వరేష్టం అవటం వల్ల అది దుర్దర్శము. ఏది? ఆత్మతత్వం. తం ఇంకా మళ్ళీ చెప్తా. పురాణం అంటే పురాతనం. పురాతనం అంటే ఇంకా దానికంటే పూర్వం ఉన్నదేది లేదు, దాని తర్వాత ఉండేది లేదు, అది పురాణం, పురాతనం. అధ్యాత్మయోగాధిగమేన, ఏ పద్ధతిలో పొందాలండి దాన్ని అంటే విషయేభ్య ప్రతి సంహృత్య చేతన ఆత్మని సమాధానం అధ్యాత్మయోగ. అది ఇక్కడ చెప్పారు శంకర భగవత్పాదులు. మనకు అద్భుతమైనటువంటి విషయం అధ్యాత్మయోగం. యోగమే, ఏ యోగం ఉండాలి? అధ్యాత్మయోగం ఉండాలి. అధ్యాత్మయోగం అంటే ఏమిటండి? భగవత్పాదులు వారు స్వామివారు సెలవిస్తున్నారు. ఏమని? విషయేభ్య ప్రతి సంహృత్య చేతస, చేతస్సుని విషయాల నుంచి ప్రతి సంహృత్య వెనక్కి లాగి విరమింపజేసుకుని విషయాల్ని వాటి దారికి వదిలేసి, అంతే తప్ప విషయాల వెంటబడి పోతూ నాకు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నానంటే అంతకంటే తెలివి తక్కువతనం, అది అవివేక లక్షణం. కాబట్టి ఏం చేయమన్నారు? విషయేభ్య ప్రతి సంహృత్య చేతసః. ఏం చేయాలి? ఆత్మని సమాధానం, ఆత్మలోనే నీకు నువ్వు సమాధానమై నిష్ఠతో ఉండిపోతే అదే అధ్యాత్మయోగం. తస్య అధిగమ అధ్యాత్మయోగాధిగమేన. ఏం చేయాలప్పుడు? తేన మత్వా దేవం, ఆ దేవుణ్ణి, దివ్యతీతి దేవ, ఆత్మతత్వాన్ని మత్వ ఆలోచించుకొని తెలుసుకొని అప్పుడు ఎవరు ఇదంతా చేయవలసిన వాడు? ధీరః. ధీహి అస్యాస్తి ధీరః. ఈ ధీహి అనే మాట అనేక సార్లు మనకి ఇంతకుముందు వచ్చింది. ఆ ధీరుడు ఏం చేస్తాడు? హర్షశోకౌ అంటే ఆత్మనః ఉత్కర్ష అపకర్షయో, తన యొక్క వివేకవంతుడు సుఖ దుఃఖాల్ని హర్షశోకాల్ని అభావాత్ అవి ఉండవు అక్కడ, జహాతి విడిచిపెడతాడు. కాబట్టి తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. నచికేత,
ఇప్పుడు నువ్వు కానీ నీ వంటి ధీరుడు కానీ ఏం చేయాలి తెలిసినా నేను చెప్తున్నా విను. అద్భుతమైనటువంటి ఆ సూచన. ఆత్మజ్ఞానం ప్రాప్తించటానికి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత స్థితిని అత్యున్నతమైన స్థితిగా, ఇంకా అంతకంటే మించిన స్థితి లేని దానిగా వర్ణించి చెప్తున్నాడు యమధర్మరాజు. ఏతచ్చుత్వా సంపరిగృహ్య మర్త్య. ఏం చేయాలి మానవుడు? ఏతచ్చుత్వా సంపరిగృహ్య మర్త్య ప్రవృహ్య ధర్మ్యం అణుం ఏతం ఆప్య. ఏతచ్చుత్వా సంపరిగృహ్య మర్త్య ప్రవృహ్య ధర్మ్యం అణుమేతమాప్య సహ మోదతే మోదనీయగుం హి లబ్ధ్వా వివృతగుం సద్మ నచికేతసం మన్యే. ఏతతు శ్రుత్వా, ఏతతు దేనిని ఆత్మతత్వం. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆత్మతత్వాన్ని యతు అహం వక్ష్యామి, నేను చెప్పబోతున్నానే దానిని శ్రుత్వా విని. ఎలాగా దాన్ని ఏం చేయాలి? సంపరిగృహ్య. ఎలా పరిగ్రహించాలి? ఆచార్య ప్రసాదాత్ సంయోగ ఆత్మభావేన పరిగృహ్య. ఆచార్యులు వారి గురువు గారి యొక్క దయతో అది తానే అనే భావంతో దాన్ని పరిగృహ్య గ్రహించి, అంటే ఉపాదాయ స్వీకరించి, ఏతచ్చుత్వా సంపరిగృహ్య. ఎవరు? మర్త్య మానవుడు. ఎటువంటి మానవుడు? అర్థం చెప్తున్నారు. మరణధర్మా, మరణశీలుడైనటువంటి మానవుడు. దేనిని పట్టుకోవాలి? ధర్మాద్ అనపేతం ధర్మ్యం ప్రవృహ్య. ధర్మాత్ అనపేతం అంటే ధర్మము తప్పనటువంటి ఆ స్థితిని ప్రవృహ్య ఉద్యమ్య, దాన్ని ఒక ఉద్యమంగా ఉత్సాహంతో, ఇంకా అదే నా లక్ష్యం తప్ప మరొకటి లేదన్నటువంటి అత్యద్భుతమైన ఆనంద ఉత్సాహాలతో ముందుకు వెళ్ళి అదే లోకంగా ఆ ఆత్మతత్వాన్ని పట్టుకొని ఏం చేయాలి? పృథకృత్య శరీరాదేహే, శరీరాదుల నుంచి వేరు చేసి చూసుకుని అదే ఏతచ్చుత్వా సంపరిగృహ్య మర్త్య ప్రవృహ్య ధర్మ్యం. దానిని ధర్మ్యమైన దాన్ని ప్రవృహ్య ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తూ సూక్ష్మం ఏతం, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైంది ఈ ఆత్మతత్వం. దానిని ఆత్మతత్వాన్ని ప్రాప్య పొంది ఎవరు? సహా మర్త్య సహా మోదతే. మర్త్య ఆ మరణశీలుడున్నాడే మర్త్యుడు, మోదతే ఆనందిస్తాడు. దేనిని? మోదనీయగుంహి లబ్ధ్వా అంటే హర్షణీయమైనటువంటి సంతోషింపదగినటువంటి సంతోష కారణమైనటువంటి తన తత్వాన్ని తానే లబ్ధ్వా పొంది తతు ఏతత్ ఏవం విధం బ్రహ్మ. ఇది ఇటువంటిది బ్రహ్మ అని దానిని పొంది లబ్ధ్వా. ఇప్పుడు అటువంటి ఆ బ్రహ్మతత్వానికి సద్మా భవనం నచికేతసం త్వాం ప్రతి అపావృత ద్వారం వివృతం. ఈ ప్రకారమైన బ్రహ్మ అనే ఈ భవనం నచికేతసుడవైన నిన్ను గురించి తెరవబడిన తలుపులు గలది అనియు, మోక్షానికి అర్హుడవగు నీ గురించి అభిముఖముగా ఉన్నదనియు నేను అనుకుంటున్నాను. అటువంటి ఏ పదవి అయితే ఉన్నదో, ధర్మ్యం అణు అయిన ఆ పదవి ఉన్నదే, అది హే నచికేత, అది నీకు వివృతగం హిమన్యే. నీకు వివృతంగా ఉన్నదయ్యా, నువ్వు ప్రవేశించడమే తర్వాయి దాంట్లో. అంటే నీకు దాదాపుగా ఆత్మజ్ఞానం నేను ఇంక కొద్ది నిమిషాల్లో చెప్తాను, అది నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు ఆ స్థానాన్ని, అదే తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం అయినటువంటి స్థానాన్ని నువ్వు ఏం చెయ్యాలి అంటే, అదిగో ప్రవృహ్య ఉద్యమ్య శరీరాదుల్ని పృథకృత్య, వీటన్నింటినీ విడదీసి ఇవన్నీ వదిలిపెట్టేసి నట్లయితే కనుక నీకు ఆ ఆత్మతత్వం అనేటటువంటి సద్మా భవనము యొక్క తలుపులు తెరిచే ఉంటాయని నేను అంటే నీకు మోక్షం తప్పనిసరి అని నేను భావిస్తున్నాను.
అని నచికేతుడికి పరమ ఉత్సాహాన్ని కలిగే విధంగా తాను చెప్పబోయేటటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రశంసిస్తూ నచికేతుని యొక్క ఆ పట్టుదలని కూడా ప్రశంసిస్తూ యమధర్మరాజు ఈ మాటలు చెప్పాడు. ఏ 2 మాటలు చెప్పాడు? తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వాధీరో హర్షశోకౌ జహాతి. ఇంకా ఏతశ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృత్య ధర్మ్యం అనుమేతమాప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా. మోదనీయమైన దానిని పొంది మోదిస్తాడు, సంతోషిస్తాడు. లబ్ధ్వా వివృతం సద్మ నచికేత సమ్మన్య. ఆ సద్మ నచికేతసుడికి వివృతం ఇది అహం మన్యే. నేను ఇంకా యమధర్మరాజు గారు అనుకుంటే దానికి తిరిగే ఉంది. ఈ విధంగా నచికేతుడికి తాను నేర్చుకోబోయేటటువంటి ఆత్మతత్వం మీద ప్రగాఢమైన భక్తి విశ్వాసాలు కలిగే విధంగా అతడికి మోక్షం తప్పనిసరి అన్నటువంటి ఆశ్వాసాన్ని ఇస్తూ యమధర్మరాజు చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు? ఇప్పుడు యది అహం యోగ్య ప్రసన్న ఆచాసి భగవన్. ఇప్పుడు ఆనందించాడు. హే భగవన్, ఓ భగవంతుడా, సాక్షాత్తు భగవత్ స్వరూపుడా, యది అహం యోగ్య, నేనే కనుక యోగ్యుడిని అయినట్లయితే నువ్వు నాకు చెప్తానంటున్నావు, చెప్పబోయేదంటున్నావు, ఇదిగో కాసేపట్లో కూసేపట్లో చెప్తానంటున్నావు. నువ్వు చెప్పవలసిన దానికి ఇంకా నేను కొన్ని కండిషన్స్ పెడుతున్నాను. అవి ఏమిటి తెలుసా? అన్యత్ర ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వదా. అది నాకు చెప్పు అని అడుగుతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి సంస్కారయుతమైనటువంటి చిత్త సంస్కారంతో నచికేతుడు యమధర్మరాజుని తనకి ఆయన ఏం చెప్తానంటున్నాడో దానినే తనకి కావలసిన విధంగా అడుగుతున్నాడు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.